Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Principles of Management అనే సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్లో చాప్టర్ 1 ఆల్రెడీ కంప్లీటెడ్. ఆ చాప్టర్ 1 స్టార్ట్ చేసినప్పటికి అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్ ఈ ఛానల్ ఉంది కదా, ఈ తెలుగు ఛానల్ అప్పటికి మొదలు పెట్టలేదు కాబట్టి అది మనకు తెలుగులో లేదు. సెకండ్ చాప్టర్ ఇప్పుడు మొదలెడుతున్నాను కాబట్టి తెలుగులో వస్తుంది. అర్థమైంది కదా. కష్టంగా అది ఇంగ్లీష్లో కూడా ఫాలో అవ్వండి, కాస్త ఇంగ్లీష్ కూడా వస్తుంది. వీలైతే తెలుగులో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం మళ్ళీ రాయాలి, మళ్ళీ ప్రిపేర్ రాయాలంటే మళ్ళీ కొంచెం కష్టం అనుకుని యూ బెటర్ టు ఫాలో. కొంచెం ఇంగ్లీష్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఏం కాదు. ఆ లింక్ ఇస్తాను మీకు కింద కామెంట్ బాక్స్లో. ఏం లేదండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అనేది అందరికీ ఉంటుంది. మీరు బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఎంబీఏ వాళ్ళకైతే ఇక కంపల్సరీ. ఇంకా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ సిఏ, సిఎస్, సిఎంఏ దాంట్లో కూడా ఉంటుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఏంటంటే మేనేజ్మెంట్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ దీంట్లో పెట్టారు, అందుకని ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాము. ఏంటిది దీంట్లో ఏంటి అంటే మెయిన్గా బేసిక్గా ఫస్ట్ చాప్టర్లో కొన్ని నేర్చుకున్నాం. అయితే సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి ఇది మనకు ప్లానింగ్ అనే టాపిక్తో మొదలవుతుంది. ప్లానింగ్ అంటే ఏంటి? ప్లాన్ చేసుకోవడం. సినిమాకి పోతున్నాము, ప్లాన్ చేసుకుంటాం కదా, ఏ థియేటర్లో ఉంది, ఎన్ని గంటలకు ఉంది, ఏ సినిమా పోవాలి, ఎంతమంది పోవాలి, మళ్ళీ సినిమాలు ఏం తినాలి, సినిమా అయినా ఇంకేం తినాలి, ఇదంతా ప్లానింగే కదా. అట్లనే ఆర్గనైజేషన్స్లో కూడా వాళ్ళకి ప్లానింగ్ అనేది కంపల్సరీ. ఎవరు చేస్తారు ఈ ప్లానింగ్? టాప్ మేనేజ్మెంట్ చేస్తారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఓకేనా, వాళ్ళు చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు ప్లానింగ్ చేస్తే అది సక్సెస్ అవ్వదు. కంపెనీ ఆర్గనైజేషన్ అంటే కంపెనీ యొక్క ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రాపర్ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి ప్లానింగ్ చేసుకుని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ అంటే ఏంటి అంటే ఈరోజు బేసిక్ టాపిక్ కొంచెం నేర్చేసుకుందాం తొందరగా. ప్లానింగ్ ఈజ్ అ డెసిషన్ ఇన్ అడ్వాన్స్. ప్లానింగ్ అనేంటిది, ప్లానింగ్ అంటే ఇది ఒక డెసిషన్ ఇన్ అడ్వాన్స్. డెసిషన్ ఇన్ అడ్వాన్స్ అంటున్నాం అంటే ఫ్యూచర్లో మనం ఏదన్నా చేయబోయేదానికి, ఆ ఫ్యూచర్ దానికి సంబంధించి అంటే అడ్వాన్స్గా మనం ప్లానింగ్ చేస్తున్నాము. ఓ 2 నెలల తర్వాత నేను కంపెనీని ఇట్లా చేయాలనుకుంటున్నాను, కంపెనీలో ఈ న్యూ పాలసీ తేవాలనుకుంటున్నాను, ఇది ఫ్యూచరే కదా, దానికి ఇప్పుడు అడ్వాన్స్గా నేను ప్లాన్ చేస్తున్నాను. అదే అంటున్నాం ఇక్కడ, ప్లానింగ్ ఈజ్ అ డెసిషన్ ఇన్ అడ్వాన్స్. నాతో పాటు అంటూ ఉండండి, ఈ వొకాబులరీ అవి కూడా జల్దీ ఇంప్రూవ్ అయిపోతాయి. ఇంకా ఇట్స్ ఎ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. ఇది ఒక ప్రాసెస్ అనమాట. బిఫోర్ డూయింగ్ ఆలోచిస్తాను అనమాట, రేపు ఇది చేయాలి, దీని గురించి ఆలోచించి ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది అనేసి కొంచెం ప్లానింగ్ చేసుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఒక నెల రోజుల్లో మీకు ఎగ్జామ్ ఉంది. నెల రోజుల్లో ఎగ్జామ్ ఉండంటే అప్పుడైనా పుస్తకం ముట్టుకుంటారా? ముట్టుకుంటారు, తెలుసు, నా కామెంట్లో రాస్తూ ఉంటారు కదా మీరు అందరూ. ఒకరోజు నెల మొదలు అప్పుడు ఏం చేస్తారు? అవి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి, పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి కొనుక్కురావాలి, ఏ పుస్తకం కొనుక్కోవాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఏది మొదలు పెట్టాలి, అంతా అదే కదా. అదే ప్లానింగ్ సింపుల్గా. ఇక మీ పర్సనల్ చెప్పాను. ఇప్పుడు కాబట్టి మన బిజినెస్లో మనము ఈ ప్లానింగ్ ఎట్లా చేస్తాం అన్నీ చూస్తాం. ఇక్కడ ఈరోజు టాపిక్లో మనకు 3 పాయింట్లు నేర్చుకుంటున్నాం, 3 టాపిక్స్. ఒకటి నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ యొక్క నేచర్ ఎట్లుంటుంది, నేచర్ ఆర్ క్యారెక్టర్స్ రెండు సేమే. దాని గురించి బేసిక్గా ఇది ఈ 10 పాయింట్లు నేర్చుకుంటే మనకి రీజన్స్ ఫర్ ప్లానింగ్, ఎందుకు ప్లానింగ్ చేయాలి, రీజన్స్ ఫర్ ప్లానింగ్, ఓకే, వై ప్లానింగ్, అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ ప్లానింగ్. ఒక మంచి ప్లానింగ్ కావాలంటే ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఏమి ఉండాలా, ఈ రెండు ఇది నేర్చుకుంటే ఆటోమేటిక్ ఈ రెండు వచ్చేస్తాయి. ఇది నేర్చుకుందామా ముందు, ఏంటి, సరేనా? చలో సరే. దీంట్లో ఫస్ట్ది ప్లానింగ్లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఫ్యూచర్ ఓరియంటెడ్. ప్లానింగ్ ఎప్పుడైనా ప్రజెంట్ కోసం చేయము, ఫ్యూచర్ కోసమే చేస్తాము. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, ఏం చేయదలుచుకున్నాము, ఎట్లా ఫేస్ చేయాలి, దానికి సంబంధించి ఫ్యూచర్ ఓరియంటెడ్గా ప్లాన్ చేస్తాము. ఏం కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎట్లా, ఎంత కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, అండ్ ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత మెటీరియల్ కావాలి మనకి, అండ్ దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరిని అపాయింట్ చేసుకోవాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, అట్లా చాలా క్వశ్చన్స్ అన్నీ భవిష్యత్తుకు సంబంధించినవే మనం ప్లానింగ్లో వేస్తుంటాము. అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి దీనికి? ఫ్యూచర్ ఓరియంటెడ్, భవిష్యత్తుకు సంబంధించినది. సెకండ్ది, ఇట్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్. చెప్పాను కదా, ప్లానింగ్ ఎవడు పడితే వాళ్ళు చేయకూడదు. ఇది ఇంటెలెక్చువల్ ప్రాసెస్, దీంతో దిమాగ్తో కూడుకున్న పని. ఎవడు పడితే వాళ్ళు చేస్తే అది ప్లానింగ్ ఫెయిల్ అయిపోతుంది. నేను చెప్తా, నాకు ప్లానింగ్ ఉందంటే అట్లెట్లా కుదురుతుంది, నీకు నాలెడ్జ్ ఉందా లేదా, ఇంతకీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ జాబు,
ఈ బిజినెస్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత గ్రిప్ ఉంది, అప్పుడే నిన్ను అలౌ చేస్తాము. మెంటల్ ప్రాసెస్ చేయడం చేస్తాం, చేసేస్తాం, కానీ మైండ్ యూజ్ చేసి ఇంటెలెక్చువల్ మైండ్ మొత్తం మంచి నాలెడ్జ్ ఉండి గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అందుకనే ప్లానింగ్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్. ఇంకా గోల్ ఓరియంటెడ్, కంపెనీ కొన్ని గోల్స్ ఉంటాయి, ఆ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ప్లానింగ్ చేయాలి. నా గోల్ ఇది, నా గోల్ ఇది, ఇది నా గోల్. మళ్ళీ దీన్ని అచీవ్ చేయాలా, దీన్ని నేను అచీవ్ చేయాలంటే ఏంటి, ప్లానింగ్ కావాలి. ఎట్లాంటి ప్లానింగ్ ఉండాలి, దీన్ని అచీవ్ చేసే ప్లానింగ్ ఉండాలి. అందుకని అంటున్నాం గోల్ ఓరియంటెడ్గా ఉండాలి ప్లానింగ్ ఎప్పుడైనా. ఎట్లా పడితే అట్లా చేస్తే మనం గోల్ని మనం అచీవ్ చేయలేము, గోల్ని కొట్టలేము. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఇదేం చేస్తుంది, ఆబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఏంటో ఆబ్జెక్ట్స్ అంటే మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ అనుకోండి, ఆబ్జెక్ట్ 1 2 3 4 ఒక 4 ఆబ్జెక్ట్లు ఉన్నాయి, వీటిని మనము ఫోకస్ చేయాలి. వీటిని అచీవ్ చేసే రకంగా చేసే విధంగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా లీడ్స్ టు ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. మన ప్లానింగ్ అంటే ఎఫిషియెంట్గా ఉండాలా. సేమ్ మన దగ్గర లేబర్ ఉన్నారు, లేబర్ అంటే పని వాళ్ళు, ఎంప్లాయీస్, లేబర్, మనీ, క్యాపిటల్ మన దగ్గర ఉంది. ఓకేనా. ఇంకా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, మనీ, మెటీరియల్, ఇవన్నీ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా చేస్తే ఏమవుతుంది అనేది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యంగా ఎఫిషియెంట్గా మనం యూజ్ చేయాలి. అట్లాగా అదేవిధంగా ఎకానమీ, డబ్బును కూడా ఆదా చేస్తూ మనం ప్లానింగ్ చేయాలి. డబ్బును ఎట్లా ఆదా చేయాలి, ఎంత కావాలో అంతే యూజ్ చేసుకుంటాము. తక్కువలో తక్కువ యూజ్ అయితే మనకి ఎక్కువ మిగులుతుంది, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ప్రాఫిట్స్ ఎక్కువ వస్తే మళ్ళీ రీఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ ప్రాఫిట్స్ని మిగిలిన వాళ్ళకి పంచవచ్చు, కంపెనీకి పేరు వస్తుంది. అట్లా ఇట్లా అన్నీ కలుపుకొని మనం ఎప్పుడు ప్లానింగ్ చేసినా అది ఎఫిషియెంట్గా, సామర్థ్యంగా, మంచిగా ఉండాలి. అండ్ ఎకానమీ, డబ్బులు కూడా ఆదా చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. ఎప్పుడు ప్లానింగ్ చేస్తే మనకు కొన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఈ ఫ్యాక్టర్స్ మనం ఎప్పటికి లాగుతూ ఉంటాయి అనమాట. అవన్నీ కన్సిడర్ చేస్తూ అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఏంటవి అంటే కనుక 4M గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మనీ, మెటీరియల్, మ్యాన్ పవర్, మార్కెట్, ఈ 4Mస్ని మనం ఫోకస్ చేయాలి. ఎగ్జాంపుల్, మనీ ఉంది, మనీ మన దగ్గర ఎంత ఉంది, ఎట్లా యూజ్ చేయాలి, తక్కువలో తక్కువ యూజ్ చేయాలి. ఇంకా కావాలంటే ఎక్కువ, ఇంకా మనీ ఎక్కువ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎంత రేటుకి తెచ్చుకోవాలి, మళ్ళీ ఎట్లా పే చేయగలం, మన కెపాసిటీ ఎంత ఉంది, ఇది మనీ గురించి. అట్లాగే మెటీరియల్ గురించి, ఎక్కడి నుంచి కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, ఎక్కువ కొంటే మళ్ళీ మన దగ్గర ఒట్టిగానే పడి ఉంటే మళ్ళీ వేస్టే కదా, మనీ బ్లాక్ అయిపోయినట్టే. అట్లా దీని గురించి మ్యాన్ పవర్, ఎంతమందిని ఎంప్లాయీస్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, వీళ్ళ దగ్గర స్కిల్స్ ఎలాంటివి ఉండాలి, ఇవన్నీ మ్యాన్ పవర్. అట్లాగే మార్కెట్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తూ ప్లానింగ్ చేయాలి. ఈ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇంకా ఎట్లా పడితే అట్లా చేస్తే మళ్ళీ ఇవి కన్సిడర్ చేయకపోతే యూజ్లెస్ అది, అంతే కదా. అట్లాగే కోఆర్డినేషన్, ప్లానింగ్కి మిగిలిన వాటితో కోఆర్డినేషన్ ఉండాలి. మనము మేనేజ్మెంట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాము, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్ కదా, ఇవన్నీ నేర్చుకున్నాము. ఇవి ఇక కంట్రోలింగ్, లాస్ట్ పాయింట్, ఈ 6 పాయింట్స్ కదా. వీటిలో ఫస్ట్ ప్లానింగ్ అంటున్నాము. ఈ ప్లానింగ్ అనేది మిగిలిన వాటి అన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్తున్నాము. ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒక కంపెనీ తీసుకుందాం, ఆ కంపెనీలో అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏమేమి డిపార్ట్మెంట్స్, మెటీరియల్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్ అన్నిటి కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకునేటట్టు మనం ప్లానింగ్ చేసుకోవాలి, దేన్ని వదలకూడదు, అన్ని చక్కగా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అట్లాగే కంపెనీలో టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, లోవర్ మేనేజ్మెంట్, ఇంకా కింద లేబర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలా. చేసుకుంటూ మనం అట్లాంటి ప్లానింగ్ చేసుకోవాలి. ఎవరిని వదలొద్దు, ఏ డిపార్ట్మెంట్ని వదలొద్దు. మనకి బ్రాంచెస్ ఉంటే బ్రాంచెస్ని కూడా కొంచెం చూసుకుని వీ హ్యావ్ టు గో అహెడ్. ఓకేనా. కోఆర్డినేషన్. అట్లాగే ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడు ప్లానింగ్ చేసినా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్లెక్సిబుల్గా ఉండాలా. నేను ఎప్పుడో ప్లాన్ చేసిన 2 సంవత్సరాల క్రితం అదే ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇప్పుడు కాలం మారింది బాబు, కాలం మారింది, దాన్ని కొంచెం మీరు చేంజ్ చేసుకోవాలా. ఎట్లా అంటే ఇట్లా నాకు ఇట్లుంటే బాగుంటుంది, ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయింది, ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుంది. అట్లా మీరు ఆ ప్లానింగ్ని ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవాలి. ఫ్లెక్సిబుల్గా అంటే ఎట్లా కావాలంటే అట్లా మడుచుకునేటట్టు, చేంజ్ చేసుకునేటట్టు, ఆల్టర్నేట్ చేసుకునేటట్టు అట్లా ప్లానింగ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ. అట్లాగే రియలిస్టిక్,
ప్లానింగ్ ఎప్పుడైనా రియలిస్టిక్గా ఉండాలి, నిజంగా మనం ఇంప్లిమెంట్ చేయగలము అనేటట్టు ఉండాలి. ఏదో గాల్లో మెడల్ కట్టేసినాం అది ఇంప్లిమెంట్ చేస్తా అంటే అది పాసిబుల్ కాదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ప్లానింగ్? ఏం చేస్తారు అట్లా ప్లానింగ్ చేసుకొని? అది నిజంగా ఇంప్లిమెంటేటట్టు చేసే ఉందా లేదా? అట్లాంటి ప్లానింగ్ రియలిస్టిక్గా ఉండాలి. అట్లాగే ప్లానింగ్ ఇస్ ఎ కంటిన్యూస్. ప్లానింగ్ ఒకసారి వేసిన, ఒక ప్లాన్ వేసిన, ఈ ప్లాన్ వేసిన, ఇంప్లిమెంట్ చేసిన, అయిపోయింది, నో. ఇది అయిపోయిందంటే నెక్స్ట్ బి ప్లాన్, నెక్స్ట్ ప్లాన్ మళ్ళీ ఇది అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ సి. అట్లా కంటిన్యూస్గా ఉండాలి ప్లానింగ్ అనేది. ఎందుకంటే మనం ఆర్గనైజేషన్ ఆపేసుకోవట్లేదు కదా, ఆర్గనైజేషన్ నడుస్తూ ఉన్నప్పుడు ప్లానింగ్ కూడా మనకి వెళ్తూ ఉండాలి. ఇవన్నీ నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్. అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్స్ బేస్ చేసుకుని ఇప్పుడు చూడండి, వై ప్లానింగ్, రీజన్స్ ఫర్ ప్లానింగ్. ప్లానింగ్ ఎందుకు చేస్తాం? ప్లానింగ్ ఎందుకు చేస్తామంటే ఫస్ట్ది ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ బిజినెస్. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ బిజినెస్లో మనకు ప్రాఫిట్స్ రావాలంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఏం చేంజెస్ అవుతున్నాయి, ఏం చేయాలి ఇదంతా కావాలంటే కనుక ప్లానింగ్ ఉండాలి. ఎందుకు ప్లానింగ్ అంటే ఇన్ ద ప్రజెంట్ మోడర్న్ బిజినెస్లో మనం ప్రాపర్గా బిజినెస్ చేయాలి, మంచి ప్రాఫిట్స్ రావాలి, మార్కెటింగ్ రంగంలో నిలదొక్కుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి. అట్లనే రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్కి సంబంధించి మనం ప్లానింగ్ చేస్తాము. పర్ఫార్మెన్స్ బాగుండాలని అందరికీ ఉంటుంది. మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగుండాలంటే మరి దానికి సంబంధించి ప్లానింగ్ కూడా చేసుకోవాలి కదా. అందుకనే మంచి పర్ఫార్మెన్స్ కోసం ప్లానింగ్. ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్స్. మరి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇందాకే మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మరి ఫుల్ఫిల్ చేయాలంటే ప్లానింగ్ కావాలి కదా. అందుకని అట్లాగే ప్రాపర్ ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాము. తీసుకోండి, క్యాపిటల్, మెటీరియల్, మెన్, ఇంకేదన్నా తీసుకోండి. ఆ రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేయాలంటే ప్లానింగ్ ఉంటేనే యూజ్ అవుతుంది. ఏం చేయకపోతే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. అట్లాగే ఫెసిలిటేట్స్ కంట్రోల్. మొత్తాన్ని కంట్రోల్ చేయాలి, ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయాలి, డిపార్ట్మెంట్స్ని కంట్రోల్ చేయాలి. అండ్ అన్ని కంట్రోల్ అవ్వాలంటే మనకు ప్రాపర్ ప్లానింగ్ కావాలి. హెల్ప్ఫుల్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఓ డెసిషన్ తీసుకోవాలంటే కూడా ప్లానింగ్ కావాలి. ఎవరు తీసుకుంటారు డెసిషన్, ఏ డిపార్ట్మెంట్కి ఎవరు క్యాపబుల్, వాళ్ళు తీసుకున్న డెసిషన్ మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, టాప్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని రివ్యూ చేయించి ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. అది నెక్స్ట్, టు అవాయిడ్ బిజినెస్ ఫెయిలియర్స్. ఫ్యూచర్లో మనకు బిజినెస్ ఫెయిలియర్స్ రావచ్చు. ఆ ఫెయిలియర్స్ వస్తే వాటిని ఎట్లా నిలదొక్కుని వాటి నుంచి ఎట్లా బయటపడాలి, దానికోసం కూడా మనకు ప్లానింగ్. ఇట్లా ఈ 7 రీజన్స్ మనకి ప్లానింగ్ ఎందుకు అంటే చెప్పొచ్చు. అట్లాగే ఒక మంచి ప్లానింగ్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ప్లానింగ్. ఒక 5 పాయింట్లు. ప్లానింగ్ ఎప్పుడన్నా క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలా. ఎందుకు ప్లాన్ చేస్తున్నాం, దేనికోసం ప్లాన్ చేస్తున్నాము, కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ప్రకారంగా మనం ప్లానింగ్ ఉండాలి. క్లియర్ ఆబ్జెక్టివ్. అట్లాగే ప్రాపర్ అండర్స్టాండింగ్. ప్లానింగ్ ఎప్పుడు మనం చేసినా కానీ దానికి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎస్, ప్లానింగ్ చేశాను, అందరికి అర్థమవుతుందా లేదా, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళకన్నా అర్థమవుతుందా లేదా. వెన్ ఇట్ కమ్స్ టు ఎవ్రీ వన్, మనం ఆర్గనైజేషన్ అందరిని పిలిచి అందరిని కూర్చోబెట్టేది మాట్లాడుతున్నాం. నీకు అసలు క్లారిటీ ఉందా ముందు, తర్వాత అందరిని పిలువు. అదే ప్రాపర్ అండర్స్టాండింగ్. అట్లాగే కాంప్రిహెన్సివ్ అంటే దేన్ని వదలకుండా ప్రతి కార్నర్, ప్రతి ఈవెంట్, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆర్గనైజేషన్ ఈవెంట్ అన్నింటిని చూసుకొని అన్నింటిని కవర్ చేస్తూ మనం ప్లానింగ్ చేయడమే కాంప్రిహెన్సివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కాంప్రిహెన్సివ్ చేయడానికి మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ 1, 2, 3, 4 ఉన్నాయి. ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తూ ప్లానింగ్ చేస్తున్నాము. వేటిని వదలట్లేము. కాంప్రిహెన్సివ్ అంటే ఏది వదలకుండా అన్నీ ఒక చోట సమకూర్చుకొని ఇది ప్లానింగ్ అని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. కాంప్రిహెన్సివ్ అంటే ఇన్ ఎ నట్షెల్ వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ఇట్. ఒక క్షుణ్ణంగా ఇది ఇట్లా చేయాలని చెప్తున్నాం, అది కాంప్రిహెన్సివ్. అట్లాగే ప్లానింగ్ అనేది ఎప్పుడు ఫ్లెక్సిబుల్. ఇందాకే మాట్లాడుకున్నాం. ఫ్లెక్సిబుల్ అంటే ఎట్లా పడితే అట్లా దాన్ని మనం చేంజెస్ చేసుకునే విధంగా ఉండాలి. రిజిడ్గా ఉండకూడదు, ఒకటి ప్లానింగ్ ఇట్లా చేసిన ఇదే అయిపోవాలి, నో. అట్లాగే ఎకనామికల్, డబ్బులు కూడా ఆదా చేసేటట్టు ఉండాలా మన ప్లానింగ్. ఇవి మెయిన్గా 5 క్యారెక్టరిస్టిక్స్. అర్థమైందా? చాలా ఈజీ. ఇప్పుడు ఎగ్జామ్లో మీకు ప్లానింగ్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఈ పాయింట్సే. ఇక ఎగ్జాక్ట్గా ఇది ఏ రాయాలని లేదు, రాస్తే వెల్ అండ్ గుడ్. కొంచెం మీకు టాపిక్ అర్థమైతే కొంచెం దానికి రిలేటెడ్గా ఏదో ఒకటి వర్డ్స్
అలాంటివి తీసుకొని సైడ్ హెడ్డింగ్స్ తీసుకొని ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ ఒక్కొక్క పాయింట్ ఒక 2-3 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అది ఆ పాయింట్ రాస్తున్నప్పుడు మీకు ఏదైనా కొన్ని కొత్త థాట్స్ రావచ్చు. అరే ఈ పాయింట్కి ఇది యాడ్ చేస్తే బాగుంటుంది, దీనికి ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది, ఏదైనా వస్తే రాసేస్తూ ఉండండి. ఆ హ్యాండ్ అట్లా వెళ్ళిపోతూ ఉండాలి అంతే. మొత్తం యాజ్ ఇట్ ఈస్ మెటీరియల్ యూ కెన్ ఫాలో ఇట్. ఓకేనా? ఓన్గా కొంచెం రాసేయచ్చు. టెక్స్ట్ బుక్ ఏమైనా ఉంటే తీసుకొని కూర్చోండి. ఐ వుడ్ సజెస్ట్ కళ్యాణి పబ్లికేషన్స్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని బుక్ బాగుంది. ఆ బుక్ తీసుకోవచ్చు. చూపిస్తాను ఉండండి. ఇది కనిపిస్తుందా? ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఆర్కే శర్మ, శశికే గుప్తా. ఇది కళ్యాణి పబ్లికేషన్స్. ఈ బుక్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఓకే కదా? సరిగ్గా ఫాలో అవ్వండి, మంచిగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అందరికీ తప్పకుండా వీడియోస్ షేర్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నేనైతే వెళ్తున్నాను. బాయ్, గుడ్ లక్. తీసుకుంటున్నారా స్క్రీన్ షాట్?